బ్రహ్మదండి మాంత్రికుడి ఆజ్ఞ వింటూనే జయమల్లు కేశవుడి చెయ్యి పట్టుకుని అక్కడ్నుంచి బయలుదేరాడు. అంతా నాకు అయోమయంగా ఉన్నది. అంత పెద్ద కొండను తన మంత్రశక్తి చేత ఈ బ్రహ్మదండిగాడు ఊగించగలిగాడంటే ఎలా నమ్మటం? వాడు మంత్రశక్తి చేత భూకంపం తెప్పించాడంటే నేను నమ్మను. నా అనుమానం కొండ కింద గంధకం లాంటి పదార్థమేదో ఉన్నదని. ఆ కారణంగా కొండ అప్పుడప్పుడు అదరటం జరగవచ్చు. అలాంటి సమయాల్లో బ్రహ్మదండి అందుకు కారణం తన మంత్రశక్తి అని ప్రగల్భాలు కొడుతున్నాడేమో. ఇది తేల్చి చెప్పటం కష్టం అన్నాడు జయమల్లు. ఆ సరికి ఇద్దరూ కొండ మీద పల్లంగా ఉన్న ప్రదేశంలో గల ఒక కొలను దగ్గరకు వచ్చారు. వాళ్ళు కొలనును సమీపిస్తుండగానే దాని అంచున ఉన్న గుహలలో నుంచి సింహగర్జన వినిపించింది. పూలు విదిలిస్తూ ఒక సింహం గుహ నుంచి బయటికి వచ్చి అది మరింత పెద్దగా గర్జన చేస్తూ ఒక రాతి మీదికి ఎగిరి నిలబడింది. ఇదే ఏనుగుల కొలను, ఆ మొత్తుకుంటున్నదే మచ్చల సింహం అంటూ జయమల్లు పెద్దగా నవ్వాడు. అన్నీ వింతలే. ఈ సింహానికి ఆహారం చెయ్యటానికి బ్రహ్మదండి మాంత్రికుడు నన్ను ఇక్కడికి పంపలేదు కదా అనుకుంటూ కేశవుడు అనుమానంగా జయమల్లు కేసి చూశాడు. సింహం కోరలు చాచి పంజా ఎత్తి కర్ణకఠోరంగా గర్జించసాగింది. అది ఏ నిమిషాన్నైనా రాతి మీది నుంచి దూకి తన మీదికి లంఘించవచ్చని అతడికి అనుమానం కలిగింది. కేశవుడు ఇలా ఆలోచిస్తూనే విల్లంబులు పైకెత్తి మచ్చల సింహం తలకు బాణాన్ని గురిచేశాడు. అతడు వంచి తాడును బాగా లాగి బాణం వదలబోతున్నంతలో జయమల్లు ఓంకారి మృగతై కట్టు అంటూ చప్పున కేశవుడి కేసి తిరిగి, ఏమిటి నువ్వు చెయ్యబోతున్నది? నీ బాణంతో సింహాన్ని చంపగలననే అనుకుంటున్నావా? నేను కట్టు మంత్రం వేసి దాని నోరు మూయబోతున్నాను. అయినా ఏది చూద్దాం, బాణం వదులు. కేశవుడు బాణాన్ని సింహం తలకు గురిచేసి వదిలాడు. గర్రుమంటూ శబ్దించి అంత దూరం గాలిలోకి ఎగిరి కొలన నీటిలో పడిపోయింది. చూశావా, నీ బాణం ఒకటి వృధా అయింది తప్ప సింహానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇది బ్రహ్మదండి మాంత్రికుడి పెంపుడు సింహం. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ మచ్చల సింహాన్ని తనే సృష్టించానని వాడు చెబుతుంటాడు. అని నేను నమ్మను. వాడు మాంత్రికుడే గాని బ్రహ్మదేవుడు కాదు గదా. దీన్ని చిన్నపిల్లగా ఉన్నప్పుడే పట్టుకుని పైన ఆ చిరుతపులి చర్మాన్ని కుట్టి ఉంటాడని నా అనుమానం. అది అసంభవం. ఒక జంతువుకు మరో జంతువు చర్మాన్ని తెచ్చి కుడితే అది దాని శరీరంలో ఎలా కలిసిపోతుంది అన్నాడు కేశవుడు. ఒకటి చేసి ఉంటాడు. ఇది చిన్నపిల్లగా దొరికినప్పుడే దాని శరీరాన్ని అక్కడా ఇక్కడా కాల్చి ఉంటాడు. అవి మానిన తర్వాత మచ్చలై ఉంటవి అన్నాడు జయమల్లు. అలా జరిగితే జరిగుండొచ్చు. అయినా ఈ చర్చ అంతా ఎందుకు? ఏమీ లేదు. ఇన్నేళ్లుగా మాంత్రికుడి శిష్యునై ఉండి కనీసం మృగాలకైనా మంత్రకట్టు వెయ్యలేననుకున్నావా? ఇంకా సేపట్లో పిల్లిలా ఆ రాతిమీద బోర్లా పడుకుంటుంది అన్నాడు జయమల్లు. చూడు, దాని జోరు ఎలా తగ్గిపోయిందో. కేశవుడు జయమల్లు మంత్రశక్తికి ముగ్ధుడయ్యాడు. బహుశా తాను స్నానం చేసి శుచి అయిన తర్వాత మాంత్రికుడు తనను కాలభైరవుడికి బలి ఇవ్వాలనుకుంటున్నాడని అతడికి తోచింది. కాని జయమల్లు కొలనులో చాలా దూరం పోయి కేరింతలు కొడుతూ ఈతలు కొడుతున్నాడు. కేశవుడు మెల్లిగా ఈదుతూ అతన్ని సమీపించి తన భయాలను గురించి అడిగేందుకు పెదాలు కదిపేంతలో కొలనుకు ఆ వైపు నుంచి రాళ్ళు రప్పలు దొర్లిపోతున్న ధ్వని. ఆ వెంటనే ఏనుగుల ఘీంకారాలు వినిపించినై.
ఏనుగు మంద కొలనుకు వస్తున్నది. దీని పేరే ఏనుగుల కొలను గదా. మరి ఇందులో స్నానాలు చేసేందుకు ఏనుగులు రాక మరేం వస్తావనుకున్నావు? అలా అయితే మనం త్వరగా ఇక్కడి నుంచి పారిపోవటం మంచిది. అవి వచ్చి పడినవో మనం వాటి కాళ్ల కింద తునియలైపోతాం. జయమల్లు కేశవుడి భయం చూసి పెద్దగా నవ్వాడు. వాటిని చూస్తూనే జయమల్లు బుడుంగున నీటిలో మునిగి చప్పున పైకి వచ్చి పెద్దగా మంత్రం పఠిస్తూ ఇంత బురదను ఏనుగులకేసి విసిరాడు. ఆ మరుక్షణం ముందు వచ్చిన ఏనుగులు, వాటిని అనుసరించి వస్తున్న మరికొన్ని ఏనుగులు చూసావా మనశక్తి గుర్రం అంటూ జయమల్లు కేశవుడికేసి పెద్ద కేక పెట్టి నిదానంగా ఈదుకుంటూ కేశవుడున్న చోటికి వచ్చాడు. కేశవుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. నిజంగానే జయమల్లు గొప్ప మాంత్రికుడు అనుకున్నాడతడు. కేశవుడి ఆలోచనల్ని పసికట్టిన వాడిలా జయమల్లు తల ఊపి నోరు వాయి లేని మృగాలను పక్షులను లొంగదీసుకోగలగటం ఏమంత గొప్ప శక్తి కాదు. ఇలాంటి స్వల్ప శక్తుల్ని బ్రహ్మదండిగాడు చేయి కాలు కదపకుండానే ప్రదర్శించగలడు. రాకాసిలోయలో ప్రవేశించి అక్కడ ఉన్న గొప్ప గొప్ప నిధుల్ని కొల్లగొట్టగల శక్తిని సంపాదించినప్పుడే మనం నిజమైన మంత్రవేత్తలం అవుతాం అన్నాడు. ఆ రాకాసిలోయ ఎక్కడున్నది అని అడిగాడు కేశవుడు. ఆ సంగతి తెలిస్తే ఇంక కావలసిందేముంది? ఇది తెలుసుకునేందుకే గదా నేను ఇంతకాలంగా ఆ బ్రహ్మదండిగాణ్ణి సేవిస్తున్నాను అన్నాడు జయమల్లు. ఆ మాటలతో కేశవుడికి గురుశిష్యుల మధ్య ఉన్న వైరానికి కారణం ఏమిటో అర్థమైపోయింది. ఆ రాకాసిలోయలో ఉన్న నిధులో లాక్షన్ స్థిపాలో సంపాదించుకునేందుకు తను వాళ్లకు సాయపడాలన్నమాట. కేశవుడికేసి తిరిగి త్వరగా కానియే బయలుదేరుదాం అన్నాడు. కేశవుడు కూడా ఆదరాబాదరా ఓళ్లు తుడుచుకుని విల్లంబులు తీసుకుని బయలుదేరాడు. జయమల్లు 2 అడుగులు వేసి చప్పున ఆగిపోయి, పాపం, ఆ ఏనుగులు గొంతెండి చస్తే మనకు పాపం వస్తుంది అంటూ వెనుదిరిగి ఏదో మంత్రం చదివి, ఏయ్ గజరాజులు, ఇక మీరు కొలనులో దిగవచ్చు అంటూ అరిచాడు. ఎవరో ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఏనుగులు గుంపుగా ముందుకు కదిలి కొలనులోకి దూకినై. జయమల్లు అక్కడ ఉన్న ఒక చిన్న రాతిని చేతిలోకి తీసుకుని మచ్చల సింహానికేసి విసురుతూ, ఇక నువ్వు కూడా నీ కంఠశోష ప్రారంభించు అని అరిచాడు. సింహం ఎగిరి రాతి మీద నిలబడి చెవులు దిబ్బిళ్లు పడేలా గర్జించటం మొదలుపెట్టింది. ఆ గర్జన వింటూనే కొలనులోని ఏనుగులు తొండాలెత్తి పెద్దగా ఘీంకారనాదం చేసినాయి. నేను కొలనుకు స్నానానికి వచ్చిన రోజల్లా ఇదే వరసం ఆ ఏనుగులు, ఈ సింహం ఇలాగే గంటల తరబడి కవ్వించుకుని చివరకు వేటిదారిన అవి పోతవి అన్నాడు జయమల్లు ఎంతో తృప్తిగా. జయమల్లు ధోరణి కేశవుడికి చిరాకు తెప్పించింది. తనకు ఇక కొద్ది గంటల్లో మాంత్రికుడి వల్ల ప్రమాదం రాబోతున్నది. జయమల్లుకేమో చీమ కుట్టినట్టయినా లేదు. మన ఇద్దరం ఈనాటి నుంచి స్నేహితులమని చెప్పావు. అయినా నాకు కలగనున్న ప్రమాదం నుంచి కాపాడేందుకు నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. జయమల్లు తల ఎత్తి కొండ పైభాగానికేసి చూశాడు. అక్కడ ఒక పెద్ద బండరాయి నానుకుని బ్రహ్మదండి మాంత్రికుడు తమకేసే చూస్తుండటం అతడికి కనిపించింది. వెంటనే జయమల్లు కేశవుణ్ణి హెచ్చరిస్తూ, నువ్వంత పెద్దగా మాట్లాడకు, వాడివి పాము చెవులు. నీకు ప్రమాదం కలగకుండా కాపాడటం నాకు ఎంతో అవసరం. రాకాసిలోయలో ప్రవేశించేందుకు అర్హుడెవడో బ్రహ్మదండిగాడితో పాటు నేను ఈ రోజునే తెలుసుకున్నాను.
నీ భుజం మీద ఉన్న మచ్చ పడగ విప్పిన పాము చూసిన తర్వాత వాడు ఎంత సంతోషపడ్డాడో చూశావు గదా. ఈ రాత్రి నీకేదో శక్తిని ఆవహింపచేసి ఆ రాకాసి లోయకు వెళ్లే దారి, అక్కడ నిధి నిక్షేపాల సంగతి నీ చేత చెప్పిస్తాడు. ఈ రాత్రి నీకు ఏదో శక్తిని ఆవహింపచేసి ఆ రాకాసి లోయకు వెళ్లే దారి, అక్కడ నిధి నిక్షేపాల సంగతి నీ చేత చెప్పిస్తాడు. ఆ వివరాలేవో తెలిసిన తర్వాత మనం వాణ్ణి మరో లోకానికి పంపిద్దాం. భయపడకు అన్నాడు జయమల్లు.